ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్కి భారీ మోసం, తీవ్ర దుఃఖంలో జన సైనికులు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ప్రతి ఒక్కరూ ఊహించినట్లుగానే కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోడీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఇవాళ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మోడీ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మోడీతో పాటు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే కేంద్ర మంత్రి పదవులలో 2 తెలుగు రాష్ట్రాలు, ఆయన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 10 మంది కేంద్ర మంత్రులు అవుతారని అందరూ అంచనా వేశారు. అయితే తెలంగాణ అలాగే ఏపీ నుంచి మొత్తం 5 మాత్రమే కేంద్ర మంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ నుంచి బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి ఫైనల్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 3కి ఛాన్స్ వచ్చింది. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు, కొత్తగా ఎంపీ అయిన పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే బీజేపీ సీనియర్ లీడర్ నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇక్కడ జనసేన పార్టీకి ఊహించిన షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో 2 జనసేన నేతలు విజయం సాధించారు. వల్లభనేని బాలశౌరి, ఉదయం ఇద్దరు ఎంపీలుగా గెలిచారు. అయినా కానీ జనసేనకు ఊహించిన షాక్ తగిలింది. ఎందుకంటే 2 ఎంపీలు గెలిచినా కానీ వారికి కేంద్ర శాఖలో అయితే ఎవరు కూడా చోటు దక్కలేదు. మోడీ చాలా మోసం చేయనట్లయింది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట పైన ఆన్లో పెట్టుకోండి.